ఆపరేషన్ కగార్, ఆపరేషన్ కర్రెగుట్టలు కొద్ది రోజులుగా విస్తృతంగా చర్చల్లో ఉన్న ప్రాంతం కర్రెగుట్టలు. ఛత్తీస్గఢ్లోని ఈ గుట్టలపై వేల సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారని భావించి కనీవిని ఎరుగని రీతిలో భద్రతా బలగాలు గుట్టలను చుట్టుముట్టాయి. ఇంతకీ ఈ ప్రాంతంలో మావోయిస్టులున్నారా? ఉంటే ఎంతమంది ఉన్నారు? బలగాలు ముందుకు వెళ్తున్నా కొద్దీ ఎందుకు మావోయిస్టులు ప్రతిఘటించడం లేదు? ఇక బలగాలను మావోయిస్టులు ఏమర్చారా? అసలేం జరుగుతుంది చూద్దాం. తెలంగాణ సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న కర్రెగుట్టలు మావోయిస్టులకు కేంద్రంగా ఉన్నాయని భద్రతా బలగాలు అంచనా వేశాయి. ఆ మధ్య కర్రెగుట్టలపై మందు పాత్రలు పేలి గిరిజనులకు గాయాలయ్యాయి. దీంతో గుట్టలపై మందు పాత్రలు ఉన్నాయని, అటువైపు ఎవరూ రావద్దని ప్రకటించారు మావోయిస్టులు. అయితే బలగాలకి హెచ్చరికలు చేశారని అనుకున్నారు. ఈ ప్రకటన ద్వారా తాము ఇక్కడే ఉన్నామని మావోయిస్టులు చెప్పకనే చెప్పారని భావించారు. దీంతో మావోయిస్టుల ఏరువేతకు దూకుడుగా వెళుతున్న భద్రతా బలగాలు కర్రెగుట్టలను తమ చేతిలోకి తీసుకోవాలని చూశాయి. అయితే ఈ ప్రకటనను భద్రతా బలగాలను ఏమార్చడానికి ఇచ్చారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు. నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్, సుక్మాతో పాటు దక్షిణ బస్తర్ అన్ని జిల్లాల నుంచి బలగాలు కర్రెగుట్టల మీదకు తరలి వెళ్లాయి. ఇదే సమయంలో కర్రెగుట్టలపైనే మావోయిస్టులు ఉన్నట్టుగా అక్కడ భారీ యుద్ధమే జరగబోతోందని, దానిని ఆపాలని పౌర హక్కుల సంఘాలు, పార్టీల నాయకులు ప్రకటనలిచ్చారు. ఇది కూడా భద్రతా బలగాలను కర్రెగుట్టలపైకి వెళ్లే విధంగా చేయడానికే అనేది తాజా సందేహాలు. కర్రెగుట్టలపై వేల సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్లుగా కొన్ని మీడియాలో వస్తున్నాయి. అక్కడ ఎన్కౌంటర్ జరిగిందని, 30 మందికి మించి మావోయిస్టులు కాల్పులో చనిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు కర్రెగుట్టలపై ఎవరూ చనిపోలేదన్నది బీజాపూర్ పోలీసుల వాదన. దీంతో కర్రెగుట్టలపై ఏం జరుగుతుందన్నది ప్రశ్న. తెలంగాణ పోలీస్ శాఖ సైతం కర్రెగుట్టలపై జరుగుతున్న కూంబింగ్ తో తమకు సంబంధం లేదని చెబుతోంది. కర్రెగుట్టలపై వేలాది మంది మావోయిస్టులు ఉన్నారో లేదో కానీ వారి ఏరువేత కోసం గుట్టలు ఎక్కుతున్న భద్రతా బలగాలు మాత్రం అస్వస్థతకు లోనవుతున్నాయి. ఎండ దెబ్బకు తాళలేక ఇబ్బంది పడుతున్నారు జవాన్లు. వరుసగా 3 రోజుల నుంచి అనేక మంది జవాన్లు ఆసుపత్రి పాలయ్యారు. వీరందరినీ వెంకటాపురం, చెర్ల, భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. 6 రోజుల క్రితం తెలంగాణ భూభాగంలోని బాజేడు, వెంకటాపురం, అలాగే ఛత్తీస్గఢ్లోని పూజారి కాంకేర్ మీదుగా కర్రెగుట్టలపైకి బలగాలు వెళ్లాయి. 280 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ కర్రెగుట్టలున్నాయి. ఇదంతా అటవీ ప్రాంతం. రోజుల తరబడి నడకతో పాటు చెమటలో ఉక్కపోతకు జవాన్లు డీహైడ్రేషన్ కు లోనైనట్టు తెలుస్తోంది. తెలంగాణ వైపు హెలికాప్టర్ల ద్వారా బలగాలకు నిత్యావసరాలను పంపిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా మావోయిస్టుల ఆచూకీ కోసం అన్వేషిస్తున్నారు. 2 రోజుల క్రితం 15 మంది జవాన్లు వడదెబ్బకు ఇబ్బంది పడ్డారు. మందు పాత్రలను నిర్వీర్యం చేసే క్రమంలోనూ జవాన్లకు ఇక్కట్లు తప్పడం లేదు. అనారోగ్యం బారిన పడ్డ జవాన్లు బీజాపూర్, సుకుమా క్యాంపులకు తిరిగి వెళ్లారని అనధికార సమాచారం. ఇప్పటి వరకు కర్రెగుట్టలపై మావోయిస్టులు ఎంతమంది ఉన్నారన్న సమాచారం పూర్తిగా రావడం లేదు. 1000 మంది వరకు తలదాచుకున్నారని అంటున్నారు. అయితే అబూజ్మడ్ వంటి ప్రాంతాల్లో మావోయిస్టులు కనుమరుగైనట్టుగా తెలుస్తోంది. అత్యంత దుర్భేద్యమైన జనతా సర్కార్ పేరుతో మావోయిస్టులు సొంత పాలన ఏర్పాటు చేసుకున్న అబూజ్మడ్ ను బలగాలు తమ చేతిలోకి తీసుకోగలిగాయి. అక్కడ మావోయిస్టుల కార్యకలాపాలు గత 2 నెలలుగా కనిపించడం లేదు. దట్టమైన కీకారణ్యంలోని మావోయిస్టుల ఇలాకా బలగాల ఆధీనంలోకి వచ్చాయి. అటువంటిది ఒకవైపు మైదాన ప్రాంతం, మరోవైపు అటవీ ప్రదేశం. చుట్టూ రోడ్డు సౌకర్యం ఉన్న కర్రెగుట్టలను తమ దారిలోకి తెచ్చుకోవడం బలగాలకు పెద్ద సమస్య కాదు. మరి బలగాలు ఎందుకు ఆపసోపాలు పడుతున్నాయో అర్థం కావడం లేదంటున్నారు. మావోయిస్టుల ఏరువేత పేరుతో కర్రెగుట్టలపై భారీ బెటాలియన్ను ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు కర్రెగుట్ట ఒక్క కేంద్రంగా ఉండే విధంగా కేంద్ర బలగాలు ప్లాన్ చేస్తున్నట్టుగా కొందరు భావిస్తున్నారు. దీనికోసం ఆ ప్రాంతాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారని చర్చ ఉంది. ఇక్కడ మావోయిస్టులు ఉన్నారన్న దానికంటే ఈ కర్రెగుట్టలను కేంద్రంగా చేసుకోవడానికి బలగాలు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. 6 రోజులుగా కర్రెగుట్టలపై మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిఘటన, కాల్పులు జరిగినట్టుగా సమాచారం లేదు. ఇదే విషయాన్ని ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన పోలీసులు చెబుతున్నారు. అక్కడ ఎన్కౌంటర్ జరిగినట్లుగా కానీ, మావోయిస్టులు పెద్ద సంఖ్యలో చనిపోయినట్లుగా కానీ ఛత్తీస్గఢ్ పోలీసులు అంగీకరించడం లేదు. అయితే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 4000 మందికి పైగా బలగాలను కర్రెగుట్టల్లో కేంద్రీకరించినట్టుగా అర్థమవుతోంది.
అనారోగ్య కారణాల వల్ల అక్కడ పరిస్థితుల వల్ల 1000 మంది వరకు భద్రతా సిబ్బంది వెనక్కి వెళ్లినట్టు చెప్తున్నారు. మరి కర్రెగుట్టల రహస్యం ఎప్పుడు వేడుతుందో చూడాలి.